అలాగే ఈ రోజు మన రాజమండ్రిలోనే ఉన్న విహార్ రెస్టారెంట్ అయితే మనం విజిట్ చేసాం. లోపల సింపుల్ సిట్టింగ్, సింపుల్ అంబియన్స్ అయితే చాలా బాగుందండి. నీట్ గా చిన్న చిన్న జాడీల్లో పచ్చడి, సాల్ట్, పికల్స్ అయితే పెట్టారండి. చాలా బాగుంది. ఇక్కడ కనబడుతున్న వెజ్ థాలిని ట్రై చేయడానికి అయితే వచ్చేసామండి మనం. ఫస్ట్ అయితే బూర్ లోపల నెయ్యి వేసుకొని ఈ విధంగా ట్రై చేసిన టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం బగారా రైస్ లో మష్రూమ్ కర్రీ వేసుకొని ట్రై చేసాడు. అది కూడా చాలా బాగుందంటండి. ఇటు మొత్తం ఐటమ్స్ తోనే నిండిపోయింది. మొత్తం మా ఫ్రెండ్ కారపొడిలో నెయ్యి వేసుకొని ట్రై చేసాడండి. ఇచ్చిన ఐటమ్స్ అన్ని తింటే ఇంకా రైస్ కూడా తినక్కర్లేదు, కడుపు నిండిపోద్ది. వాటికే పొడితో నెయ్యి కాంబినేషన్ తుక్కురే అయిపోయిందంట. సూపర్ ఉందంట. దాని తర్వాత పప్పు ట్రై చేశానండి. ఏంట్రా బాబు వెజ్ కర్రీస్ కి ఎంత అయిపిస్తున్నారు అనుకోవద్దండి ఎవరో కూడా. అసలు అవి చాలా తక్కువగా యూజ్ చేసి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టు అన్ని కర్రీలు ప్రిపేర్ చేశారు. పుల్లో నెయ్యి వేసుకొని కలుపుకొని తినానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది. అలా ప్లేస్ లోనే వెజ్ మీల్స్ ట్రై చేసాం కానీ ఇక్కడ సంథింగ్ స్పెషల్ అండి. టేస్ట్ అయితే అన్ని బాగున్నాయి. ఏది బాగాలేదనడానికి లేదండి. ఇక్కడ ఈ కర్రీస్ లోని మసాలాలు చాలా లైట్ గా యూజ్ చేశారండి. బీరకాయలతో రోటి పచ్చడి అయితే ఒకటి తయారు చేశారు. అయితే మస్ట్ ట్రై అని చెప్తాను నేను. అదే క్యాటరింగ్ కూడా అవైలబుల్ గా ఉందండి. అలాగే వేడి వేడి రవ క్యాసర్ అయితే ఒకటి ఇచ్చారు. అవర్ స్వీట్ లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుందండి. అదిరిపోయింది. మన రాజమండ్రి గానుగ వీధి సుధస్కాన్ ఆపోజిట్ లో ఉంటది ఎగ్జాక్ట్ గా.